హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. మన సౌత్ ఇండస్ట్రీలో, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద సినిమా రావాలంటే మనం కనీసం 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకప్పుడు సంవత్సరానికి ఒక సినిమా తీసిన హీరోలు ఇప్పుడు 2 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్న పరిస్థితి. అదే రాజమౌళి విషయంలో అయితే ఇది ఇంకా మనం టిపికల్గా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బాహుబలి పూర్తిగా మనం చూసుకుంటే 2 పార్ట్లు కలిపి 5 సంవత్సరాలు తీశారు. ఇప్పుడు SSMB 29 కూడా 3 ఏళ్ళు టైం అడుగుతున్నారు రాజమౌళి. అయితే మనం చూసుకుంటే ఒక పెద్ద సినిమా తీయాలంటే ఇంత టైం పడుతుందా అంటే మేబీ కొంతమంది డైరెక్టర్స్కి పట్టొచ్చు, కొంతమంది డైరెక్టర్స్కి పట్టకపోవచ్చు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే తాజాగా మనం చూసుకుంటే కూలీ సినిమా, రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ కూలీ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పూర్తయిందని చెప్పి మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ లోకేష్ కనగరాజ్ 150 నుంచి 175 రోజుల్లో కంప్లీట్ చేశారు. అయితే ఇదేమైనా చిన్న సినిమా అంటే కాదు, పాన్ ఇండియా సినిమా. అండ్ ఇందులో ఓన్లీ రజనీకాంతే స్టారా అంటే అది కూడా కాదు. రజనీకాంత్తో పాటు మన కింగ్ నాగార్జున ఉన్నారు, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఉన్నారు, అలాగే మనం చూసుకుంటే కట్టప్పగా చెప్పుకునే సత్యరాజ్ ఈ సినిమాలో ఉన్నారు, శృతి హాసన్ హీరోయిన్గా ఉన్నారు, అలాగే ఉపేంద్ర మనకు తెలుసు, రియల్ స్టార్ అంటారు ఆయన, ఉపేంద్ర కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఈ విధంగా మొత్తం స్టార్ క్యాస్ట్ ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమా మీద అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. తమిళ్లో 100 కోట్లు టచ్ చేయగలగా సత్తా ఉన్న సినిమాగా ఈ సినిమాని చెబుతున్నారు. మరి చూద్దాం మరి సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో. రిలీజ్ డేట్ అయితే ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. అయితే మేకింగ్ కంప్లీట్ అయిపోయింది. అయితే లోకేష్ కనగరాజ్ ఈ సినిమాని ఇంత తక్కువ టైంలో కంప్లీట్ చేశారా అంటే కాదు. ఆయనకు అసలు ఇది కొత్త కాదు. తన ఫస్ట్ సినిమా మా నగరం నుంచి కూడా ఇప్పుడు కూలీ వరకు కూడా అన్ని సినిమాలు చాలా తక్కువ పీరియడ్లో ఆయన కంప్లీట్ చేశారు. మా నగరం చూసుకుంటే 45 రోజుల్లోనే సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. ఇక కార్తీతో ఖైదీ మనకు తెలుసు, అది తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాని కేవలం 62 రాత్రులు, ఈ సినిమా అంతా రాత్రి నడుస్తుంది, 62 రాత్రుల్లో కంప్లీట్ చేస్తారు. ఇక మనం విజయ్ సినిమా మాస్టర్, ఇది కూడా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది 129 రోజుల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే కమల్ హాసన్ విక్రమ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఈ విక్రమ్ కూడా 110 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. అలాగే విజయ్ లియో తాజాగా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా కూడా 125 రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఇలా లోకేష్ కనగరాజ్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే 200 రోజుల లోపే అన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్స్ అన్ని చిన్నవా అంటే కాదు. అందరూ స్టార్ క్యాస్ట్, స్టార్ హీరోలతో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తారు. అయితే ఇంత తొందరగా కంప్లీట్ చేశారు అంటే ఈ సినిమాలు ఆశించినంతగా ఆడలేదా అంటే అన్ని సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. అయితే క్వాలిటీ పరంగా ఏమైనా కాంప్రమైజ్ అయ్యారంటే అది కూడా లేదు. ఆయన పిక్చర్ క్వాలిటీని చూసే ప్రొడ్యూసర్స్ ఆయన వెంట పడతారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు అని చెప్పి. అయితే లోకేష్ కనగరాజ్ ఇక ముందు సినిమాలు కూడా ఇలాగే షార్ట్ టైంలోనే ఆయన ప్లాన్ చేసి మంచి హిట్లు అందుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై మన నెటిజన్స్ అయితే రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు డైరెక్టర్స్ దీన్ని ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పి కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక స్టార్ హీరో సినిమా కోసం ఫ్యాన్స్ ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. తమ స్టార్ హీరోని తెరపై చూడాలంటే వాళ్ళకి ఆ దర్శనం కోసం వాళ్ళు ఎన్నో రోజులు ఎదురు చూడాల్సి వస్తుంది. అలాగే ప్రొడ్యూసర్స్ వైజ్ చూసుకున్నా ఎంతో డబ్బు ఖర్చు, రోజులు పెరుగుతున్న కొద్దీ చాలా మనీ వేస్ట్ అయిపోతుంది. దీనివల్ల డబ్బు ఖర్చుతో పాటు హీరోలకు స్పాన్ కూడా తగ్గిపోతుంది ఎక్కువ సినిమాలు చేయడానికి. దీనివల్ల మన తెలుగు డైరెక్టర్స్ కూడా లోకేష్ కనగరాజ్ని ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి.